హెర్మోన్ ప్రార్థనా మందిరము వారి అనుదినం మన్నా 20 మంగళవారము జనవరి 2026. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు 3 ముఖ్యమైన విషయాలు దేవుడు నేర్పుతూ ఉన్నారు. మొట్టమొదటిగా వినటంలో మనము వేగిరపడాలి, అంటే ఎదుటివారి మాటలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. రెండవది, మాట్లాడటంలో నెమ్మదిగా ఉండాలి, ఎందుకంటే ఆలోచించకుండా పలికిన మాటలు గాయపరుస్తాయి. మూడవది, కోపపడటంలో ఆలస్యం చేయాలి, ఎందుకంటే కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మన హృదయం ప్రశాంతముగా ఉన్నప్పుడు మన మాటలు ఆశీర్వాదంగా మారుతాయి. మన జీవితం దేవునికి ఇష్టమైన సాక్ష్యముగా ఉంటుంది. ఆమేన్.